ఓం నమో రంగనాథాయ నమః. ఈ రోజు మనం జ్ఞానానికి మూలమైన దివ్య మంత్రాలను నేర్చుకుందాం. ఎవరికైనా చదువుపై ఆసక్తి లేకపోయినా, గుర్తుంచుకునే శక్తి తగ్గిపోయినా, మాట్లాడే మాటలు రాక ఇబ్బంది పడినా, హయగ్రీవ స్వామిని భక్తితో ప్రార్థిస్తే ఆయన అనుగ్రహంతో ఆ అజ్ఞానాంధకారం తొలగి జ్ఞాన ప్రకాశం వెలుగుతుంది. విద్యని మేధాశక్తిని ప్రసాదించే ఆ హయగ్రీవ మంత్రాలను ఇప్పుడు విందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముంజంతి పాపాని దరిద్రమివ యోషితః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్ను కన్యా ప్రవాహవత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః. శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజయతి ప్రోక్తం పఠతాం సంపదాం పదం. పిల్లలు తప్పకుండా నేర్చుకోవాల్సిన ఉపాసన హయగ్రీవ ఉపాసన. ఈ రోజు నుంచి పిల్లలకు హయగ్రీవ స్తోత్రము లేదా కనీసం 3 చిన్న శ్లోకాలనైనా నేర్పించడం అనేది ఎంతో శ్రేయస్కరం. రోజుకు కేవలం 1/2 నిమిషం సమయం మాత్రమే పడుతుంది. కానీ ఆ చిన్న ప్రార్థననే పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, చదువుపై ఆసక్తిని కలిగిస్తుంది, మాటల్లో స్పష్టతను ఇస్తుంది, మేధస్సును వికసింపజేస్తుంది. అసలు హయగ్రీవ స్వామికి గుర్రపు ముఖం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. అది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం హయగ్రీవుడు అనే ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడిని తన కఠోరమైన తపస్సుతో ప్రసన్నం చేసుకుని ఒక విచిత్రమైన వరాన్ని కోరుకున్నాడు. నాలాగే గుర్రపు ముఖం కలిగి నా పేరే కలిగిన వాడి చేతిలో తప్ప నాకు మరణం రాకూడదు అని కోరుకున్నాడు. దేవతల్లో అలాంటి రూపం ఎవరికీ లేదు అని భావించి తాను చిరంజీవినయ్యానని గర్వించాడు. ఆ వరబలంతో లోకాలన్నింటినీ హింసించడం ప్రారంభించాడు. దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించగా ఆయన ఆ శ్రీ మహావిష్ణువే ఈ సమస్యకు పరిష్కారం అని సూచించారు. అప్పుడు జరిగిన దివ్య లీలలో శ్రీ మహావిష్ణువు గుర్రపు తలను ధరించి హయగ్రీవ స్వరూపాన్ని స్వీకరించి హయగ్రీవాసురుని సంహరించారు. కేవలం ఒక కథ కాదు, అధర్మాన్ని సంహరించడానికి భగవంతుడు అవసరమైన ఏ రూపాన్నైనా స్వీకరిస్తాడనే సత్యానికి ఇది ప్రతీక. వేదాలను తిరిగి ప్రపంచానికి అందించిన దేవుడే హయగ్రీవుడు. మరో పురాణంలో మధు, కైటభ అనే రాక్షసులు వేదాలను అపహరించి దాచిపెడతారు. వేదాలు అంటే కేవలం మంత్రాలు కాదు, అవి ఈ సృష్టిని ఎలా జీవించాలో చెప్పే దైవిక మార్గదర్శకాలు. ఒక యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో మాన్యువల్ చూసి తెలుసుకుంటాం కదా, అదేవిధంగా ఈ సృష్టిలో ధర్మబద్ధంగా జీవించడానికి, ధర్మబద్ధంగా ఈ సృష్టిని నడపడానికి వేదాలు అవసరం. హయగ్రీవ స్వామి ఆ రాక్షసులను సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అందించారు. అందుకే ఆయనను సర్వ విద్యలకు ఆధారము అంటారు. అలాగే వేదాలను రక్షించాడు కాబట్టి వేద రక్షకుడు అని, జ్ఞాన స్వరూపుడు అని పూజిస్తారు. హయగ్రీవ ఉపాసనకు మధ్వ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒకసారి శ్రీపాద తీర్థుల వారు పండిత సభలో శాస్త్ర చర్చ చేస్తుండగా ప్రత్యర్థులు క్షుద్ర శక్తులతో ఆయనకు వాక్బంధనాన్ని కలిగించారు. మాటలు రావడం ఆగిపోయింది. అప్పుడు ఆయన హృదయపూర్వకంగా హయగ్రీవ స్వామిని ప్రార్థించగా స్వామి కృపతో ఆ వాగ్బంధనం తొలగిపోయి ప్రవాహంలా జ్ఞానం అనేది ఆయన నోటి నుంచి ప్రవహించింది. ఇది మనకు ఒక గొప్ప సందేశం అందిస్తుంది. దైవానుగ్రహం ఉన్న చోట అజ్ఞానం నిలవదు. జ్ఞానమే స్వరూపంగా, ఆనందమే స్వభావంగా, స్వచ్ఛమైన స్ఫటికంలా నిర్మలమైన రూపంతో ప్రకాశిస్తున్న సమస్త విద్యలకు మూలాధారంగా ఉన్న ఆ శ్రీ హయగ్రీవ స్వామిని నేను భక్తితో ధ్యానిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.